మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పుత్తూరు మాజీ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ డాక్టర్ బోన్ సెట్టర్ సురపరాజు, ప్రతాపరాజు, గాలి భానుప్రకాష్ నామినేషన్ కార్యక్రమంలోని నగరి నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం నగరి నియోజకవర్గం గాలి భానుప్రకాష్ గెలుపు గురించి తెలుగుదేశం పార్టీ ఉద్దేశించి ప్రశ్నలకి సమాధానం తెలియజేశారు. స్పందన మీది ఎలా ఉంది? అసలు అంతమంది వస్తారని మీరు ఏమైనా ఊహించారా? యాక్చువల్గా చెప్పాలంటే ఈ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత అనేది బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ఈ ఎండ అనేది లేకపోతే ఇంతకింకా డబుల్గా వచ్చిండేవాళ్ళు. ఎండ కోసం సగం జనాలు భయపడి రాలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క యువతలో కానీ, మహిళల్లో కానీ, కార్మికులు, రైతులు, ఆ తర్వాత విద్యార్థులు అందరిలోనూ తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఎప్పుడెప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలి, భవిష్యత్తు అనేది ఒక్క చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అని అందరూ ప్రజలు నమ్ముతా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి అశేషంగా పాల్గొని మాకు మద్దతు తెలియజేసినారు. ఇంతకు మించి ఆల్రెడీ మేము ఈ క్రౌడ్ని చూసి, ఈ జనం చూసి మేము ఆల్రెడీ గెలిచిపోయినాము. కాకపోతే ఎలక్షన్ అనేది కేవలం ఫార్మాలిటీనే, అంతే. ఇప్పుడు పరిస్థితి ఆ విధంగా ఉంది. పుత్తూరులో 2014 కావచ్చు, 2019లో కావచ్చు వచ్చిన మెజారిటీ ఇప్పుడు మీరు మెజారిటీ కోసం ఏ విధంగా అందరూ కలుపుకొని ముందుకు ఇంకా ఎంత మెజారిటీ రావడానికి కృషి చేస్తారు? మేమైతే కనీసం 20,000 మెజారిటీతో మేము గెలుస్తామనే నమ్మకం మాకుంది. గతంలో ఎలక్షన్స్ అంటే అది కొన్ని కారణాలు, గతంలో ఇంకా ఏది ఒక్క అవకాశం, ఆ తర్వాత ఇక్కడ లోకల్గా కొంతమంది నాయకులు వేసిన దానివల్ల మాకు దెబ్బతిన్నాం. కానీ ముద్దుకృష్ణారెడ్డి గారు ఒక 2,700 ఓట్లుగా, భానుప్రకాష్ గారు 900 ఓట్లు, ఈ రెండు అసలు గెలిపే కాదు చెప్పాలంటే. కొన్ని కారణాల వల్ల లోకల్ నాయకులు, లోకల్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నాయకులు వేసిన దానివల్ల మేము ఓడిపోయిన తప్పనిచ్చి ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి నగిరిలో చెక్కు చెదరని ఆదరణ ఇప్పటికీ ఉంది అనేసి మేము బలంగా విశ్వసిస్తున్నాం. ఇప్పుడు ఉమ్మడికి సంబంధించి మేనిఫెస్టో సూపర్ 6 ప్రజల్లో మీరు వెళ్ళినప్పుడు ఏ విధంగా ఆదరణ లభిస్తుంది? బ్రహ్మాండమైన ఆదరణ లభించింది. చెప్పాలంటే నియోజకవర్గంలోనే మా వార్డు నెంబర్ 1గా ఉంది. 90% బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. దీంతో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళని నమోదు చేసుకుని మాకు బాబు గారే మాకు దిక్కు, ఆయన వల్లే మాకు న్యాయం ఉండదు, ఏదైనా చేయగల సత్తా, అనుభవజ్ఞుడు, తర్వాత ఎన్నో సమస్యలను సానుకూలంగా సమర్థవంతంగా దాన్ని పరిష్కరించిన బాబు గారికే ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది, శాంతి భద్రతలు లేవు, అప్పులు ఊపులో కూరుకుపోయింది. ఇటువంటి దీంట్లో ఈ బండిని గాడిని పెట్టాలన్నా, పట్టాలు ఎక్కించాలన్నా ఒక్క బాబు గారికే సాధ్యం అని జనాలు పూర్తిగా విశ్వసిస్తూ అశేషంగా వాళ్ళు పాల్గొని దాంట్లో ఈ బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ పథకాన్ని బ్రహ్మాండంగా ఆదరించినారు. నగిరి నియోజకవర్గం ఆర్కే రోజా గారి వ్యవహతీరు, వారి కుటుంబ సభ్యులకు అందరికీ అన్ని అవకాశాలు ఇచ్చేసి ప్రజల అభివృద్ధి శూన్యమని, అలాగే ఎన్నో ఆరోపణలు సొంత పార్టీ నాయకులే చేతే ఆమె ఎదుర్కోబడుతున్నారు. ఇలాంటి పరిస్థితి తరుణంలో మా తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీరు ఉమ్మడిగా ఏమైనా ఉన్నారా? మీలో కూడా ఏమన్నా గ్రూప్ రాజకీయాలు అలాంటివి ఏమన్నా ఉన్నాయా? పెద్ద ఆయన ముద్దుకృష్ణారెడ్డి ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు భానుప్రకాష్ గారు ఉన్నప్పుడు కానీ, గతంలో పుత్తూరు మున్సిపల్ వైస్ చైర్మన్గా నేను ఉన్నాను. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము ప్రజలకు బ్రహ్మాండమైన పాలన మేము అందించినాము. మున్సిపాలిటీలో ఎన్నో పరిష్కారాలు మేము చేశాము, అభివృద్ధి చేశాము. ఇంతవరకు కనీసం ఇప్పుడు ఒక్క కాలువ కట్టిన పాపాను పోలా, ఒక్క రోడ్ వేసిన పాపాను పోలా, కనీసం లైట్లు కూడా దిక్కులేదు. మా వార్డు కాదు, మా అంటే టీడీపీ వార్డు అనుకోండి, వైసీపీ వార్డులో కూడా కనీసం రోడ్ లైట్లు వేసే దిక్కులేదు, చెత్త ఎత్తే దిక్కులేదు. అటువంటి అధ్వానమైన పరిస్థితులు ఉంది ఈ మున్సిపాలిటీ. అదేవిధంగా ఒక కౌన్సిలర్, వాళ్ళ కౌన్సిలర్ దగ్గరనే డబ్బులు తీసుకుని ఒక చైర్మన్ పోస్ట్కి తీవ్రమైన ఆమె ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆరోపణే కాదు, అది ఆమె బహిరంగంగా వచ్చి చెప్పింది, దానికి వాళ్ళు సమాధానం కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ ఉంది. మాకు చెక్కు చెదరని నాయకత్వం,
బలమైన నాయకత్వం, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలిగే కార్యకర్తలు, క్రమశిక్షణతో మెలిగే నాయకులు ఉన్నారు కాబట్టి మేము పూర్తి విశ్వాసంతో మేము ముందుకు పోతున్నాం. చివరిగా ఒక ప్రశ్న, గాలి భానుప్రకాష్ గారి గెలుపుకి ఈ పుత్తూరు మున్సిపాలిటీకి సంబంధించి పుత్తూరు రూరల్ మండలంకి సంబంధించి మీరు ఏ విధంగా దిశానిర్దేశాలు చేసుకొని మెజారిటీ రావడానికి కృషి చేయబోతున్నారు? మేము అన్ని శ్రేణులు మేము సమాయత్తం చేయబోతున్నాము. మా ఇంకొక విశేషం అంటే వైసీపీ నాయకులు కూడా మాకు మద్దతు పలుకుతున్నారు. ఏమంటే వాళ్ళు కూడా చాలా విసిగిపోయినారు. వాళ్ళు కూడా మాకు పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా యువత, వాళ్ళకు పూర్తిగా భవిష్యత్తు అనేదే ప్రశ్నార్థకం అయిపోయింది. వాళ్ళు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు మా మద్దతు తెలుపుతున్నారు. అదేవిధంగా మహిళలు, రైతులు, భవన నిర్మాణ కూలీలు, ఈ విధంగా చాలామంది ఇప్పుడు పూర్తిగా సంపూర్ణంగా ప్రజా వ్యతిరేక ఉద్యమం అనేది స్టార్ట్ అయిపోయింది. దాంట్లో పాల్గొని అన్ని రూరల్ మండలం అయితే ఏమి, అర్బన్లో అయితే ఏమి, మున్సిపాలిటీలో అయితే ఏమి, ప్రతి ఒక్క పల్లెలో ఈవెన్ దళితులు, మైనారిటీలు, వీళ్ళు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వాళ్ళు జరిగిన అన్యాయాలను, వాళ్ళు ఈ గవర్నమెంట్లో వాళ్ళు పడిన బాధల్ని మళ్ళీ తలుచుకుంటూ మనకు ఈ గవర్నమెంట్ అయితేనే మనకు కరెక్ట్గా న్యాయం జరుగుతుంది, ఈ ప్రభుత్వం అయితేనే, తెలుగుదేశం అయితేనే అభివృద్ధి సాధ్యం, ఈవెన్ శాంతి భద్రతలు కానీ భూ సంబంధించిన లావాదేవీలు అక్రమంగా వచ్చి కబ్జాలు చేసే విషయంలో కానీ ప్రతి ఒక్క దీంట్లో ప్రజలు విపరీతంగా భయాందోళనకు గురైంటారు. ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వస్తేనే కానీ మనకు న్యాయం జరగదని ప్రతి ఒక్కరు ఇప్పుడు స్వచ్ఛందంగా వస్తున్నారు. దీనివల్ల మేము మా నాయకులు, మా పార్టీ ఇక్కడ నగిరిలో భానుప్రకాష్ గారు 20,000 మెజారిటీతో గెలవడం తథ్యం. అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యం.